అయ్యా నాకు ఆ ఎబిలిటీ లేదు, నేను పిల్లవాడిని కదా అని అంటే దేవుడు ఏమంటున్నాడు? లేదు లేదు, యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్. నీకు సామర్థ్యం లేకపోవచ్చండి, కాన్సిక్వెన్సెస్. దేవుడు ఒక పర్పస్ కోసం పిలిచాడు, ఆయన పని కోసం పిలిచినప్పుడు నీకు కష్టం అనిపించవచ్చు. కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నేను ఆయన పని చేసి తీరాల్సిందే. ఆయన ఏమంటున్నాడు? సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. సో మన బాధ్యత ఏంటంటే, దేవుని కొరకు పని చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. నువ్వు దేవునిని పని చేయమని అడుగుతున్నావు, కానీ దేవుని కొరకు నువ్వేం పని చేయట్లేదు, అది సమస్య. దేవుడిని పని చేయమని అడుగుతున్నావు లేదా నువ్వు? అయ్యా నా అవసరత తీర్చు, నా పిల్లల అవసరత తీర్చు, నా ఆరోగ్యాన్ని కుదురు చేయి, నా కుటుంబంలో సమృద్ధి నుంచు. దేవుడు పని చేయమనే కదా నువ్వు అడుగుతున్నావు. మరి దేవుని పని ఎప్పుడు చేస్తావు? నీకు జీతం ఇస్తున్నాడు కదా, మరి దేవుని పని ఎప్పుడు చేస్తావు? సువార్త ప్రకటించడమే నాకు జీతం అని చెప్తున్నాడు కదా పౌలు భారం అదే కదా. మరి నువ్వు ఏం చూస్ చేసుకుంటున్నావు? ఇదిగో ఈ రోజు ఈ వ్యక్తికి సువార్త చెప్దాం, ఇదిగో ఈ రోజు ఈ వ్యక్తికి మనం ఏదైనా సువార్త చెప్పటానికి నీకు భయం అయితే ప్రార్థన చేయి, ప్రభువా ఇతనికి సువార్త చెప్పమంటారా వద్దా? చెప్పమంటే మీరు ద్వారం తెరవండి. నాకు చెప్పి నేను అలాగే చెప్పాడు.